హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత్ ప్రియ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఉష్ణము అనే టాపిక్ గురించి మనం చూద్దాం. ఉష్ణం ఇది ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు వైపుకు ప్రవహిస్తుంది. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు వైపుకు ప్రవహిస్తుంది. ఉష్ణం జీవికి స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఉష్ణం అనేది జీవికి స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఉష్ణంను ఉష్ణరాశిగా గుర్తించడం జరుగుతుంది. ఉష్ణంను ఉష్ణరాశిగా గుర్తించడం జరుగుతుంది. మరి ఉష్ణరాశిని క్యూ అనే అక్షరం చేత సూచించడం జరుగుతుంది. ఉష్ణంను ఉష్ణరాశిగా గుర్తించడం జరుగుతుంది. ఉష్ణరాశిని క్యూ అనే అక్షరం చేత సూచించడం జరుగుతుంది. పదార్థంలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ఉష్ణోగ్రతనే ఉష్ణంగా గుర్తించడం జరుగుతుంది. పదార్థంలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ఉష్ణోగ్రతనే ఉష్ణంగా గుర్తించడం జరుగుతుంది. ఒక వస్తువు యొక్క ఉష్ణరాశిని గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను కెలోరీమెట్రీ అంటారు. ఒక వస్తువు నుండి వెలువడు ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగించబడు సాధనం పేరు ఏంటంటే బాంబ్ కెలోరీమీటర్. బాంబ్ కెలోరీమీటర్ అంటే ఏంటంటే ఒక వస్తువు నుండి వెలువడు ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగింపబడు సాధనం పేరు. కెలోరీమెట్రీ అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణరాశిని గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను కెలోరీమెట్రీ అంటారు. బాంబ్ కెలోరీమీటర్ అంటే వస్తువు నుండి వెలువడు ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగింపబడు సాధనం పేరు. సాధనం పేరు బాంబ్ కెలోరీమీటర్. అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారంటే కెలోరీమెట్రీ అంటారు. ఉష్ణశక్తి గల ప్రమాణాలు చూద్దాం. యూనిట్స్ ఆఫ్ హీట్. దీని యొక్క సిజిఎస్ ప్రమాణం అయితే కెలోరీ, ఎంకేఎస్ ప్రమాణం అయితే కిలో కెలోరీ, ఎస్ఐ ప్రమాణం అయితే జౌల్. జౌల్ అనేది అంతర్జాతీయ ప్రమాణం. ఎస్ఐ ప్రమాణం అనేది అంతర్జాతీయ ప్రమాణం. ఒక కెలోరీ అంటే ఏంటంటే 4.18 జౌల్స్కి ఈక్వల్, అంటే 4.2 జౌల్స్కి ఈక్వల్. 1 కిలో క్యాలరీ అంటే 4180 జౌల్స్. 1 కిలో క్యాలరీ అంటే 4180 జౌల్స్ అంటే 4200 జౌల్స్కి ఈక్వల్. ఈ ప్రమాణాలు ఏంటి అన్న విషయం మనం ఒకసారి చూద్దాం. ఈ సిజిఎస్ ప్రమాణం అంటే ఏంటి, ఎంకేఎస్ ప్రమాణం ఏంటి, ఎస్ఐ ప్రమాణం అంటే ఏంటి, దీని గురించి మనం కొంచెం వివరంగా చూద్దాం. ప్రాథమిక రాశుల సంఖ్య 7. మెజర్మెంట్ అంటే ఏంటంటే ఇట్ కెన్ బి మెజర్ ఏ నోన్ ఫిజికల్ క్వాంటిటీ టు అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీ. తెలిసిన ఫిజికల్ క్వాంటిటీని తెలియని ఫిజికల్ క్వాంటిటీతో కంపేర్ చేయడాన్ని ఏమంటామంటే మెజర్మెంట్ అంటారు. కంపారిజన్ ఇన్ బిట్వీన్ అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీ టు నోన్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ విధంగా తెలిసిన ఫిజికల్ క్వాంటిటీని తెలియని ఫిజికల్ క్వాంటిటీతో కంపేర్ చేయడాన్ని ఏమంటామంటే మెజర్మెంట్ అంటాం. ప్రాథమిక రాశులు అసలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఏంటవి అంటే పొడవు, ద్రవ్యరాశి, కాలం, ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, కరెంట్, పదార్థ ద్రవ్యరాశి. లెంత్, మాస్, టైం, టెంపరేచర్, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, సబ్స్టెన్స్ ఆఫ్ మాస్. ఈ మొదటి మూడుని ఏమంటామంటే యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం. లెంత్, మాస్, టైం ఈ మూడిటిని ఏమంటామంటే యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం. ఇక్కడ ఎఫ్పిఎస్, సిజిఎస్, ఎంకేఎస్, ఎస్ఐ పద్ధతులు ఉన్నాయి. సిజిఎస్, ఎంకేఎస్ రెండు పద్ధతులను ఏమంటామంటే మెట్రిక్ సిస్టమ్ అంటాం. ఎఫ్పిఎస్లో ఏమేమి ఉంటాయి? లెంత్, మాస్, టైం ప్రకారం ఫుట్, పౌండ్, సెకండ్స్ ఉంటుంది. సిజిఎస్ ప్రకారం సెంటీమీటర్, గ్రామ్, సెకండ్స్. అదే ఎంకేఎస్ ప్రకారం అయితే మీటర్స్, కేజీ, సెకండ్స్. అదే ఎస్ఐ ప్రకారం అయితే కిలోమీటర్, కేజీ, అవర్స్. ఇక్కడ మనకి కిలోమీటర్లో తీసుకున్నప్పుడు అవర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉష్ణం యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి. ఎస్ ప్రమాణం క్యాలరీ, ఎంకేఎస్ ప్రమాణం కిలో క్యాలరీ, ఎస్ఐ ప్రమాణం జౌల్. ఉష్ణోగ్రత అంటే ఏంటో మనం చూద్దాం. టెంపరేచర్ ఒక వస్తువు యొక్క చల్లదనము లేదా వెచ్చదనము అనగా ఉష్ణ తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత అంటే ఏంటంటే ఒక వస్తువు చల్లగా ఉందా వేడిగా ఉన్నది అని తెలిపేది ఉష్ణోగ్రత. ఒక వస్తువు యొక్క చల్లదనము లేదా వెచ్చదనమును అనగా ఉష్ణ తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఒక చల్లని వస్తువుని వేడి వస్తువును తీసుకుంటే ఇది చల్లగా ఉంది వేడిగా ఉంది అనడాన్ని ఏమంటారంటే ఉష్ణోగ్రత అంటారు. ఒక వస్తువు యొక్క చల్లదనము లేదా వెచ్చదనమును అనగా ఉష్ణ తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత యొక్క మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఉష్ణోగ్రత ప్రాథమిక స్వతంత్ర భౌతిక రాశి అని మనం 7 చెప్పుకున్నాం కదా. ఆ 7లో కూడా ఉష్ణోగ్రత ఉంది. ఉష్ణోగ్రత ప్రాథమిక స్వతంత్ర భౌతిక రాశి. ఉష్ణం కారణం అయితే ఉష్ణోగ్రత ఫలితం అవుతుంది. ఉష్ణం అనేది కారణం అవుతుంది, ఉష్ణోగ్రత ఫలితం అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నట్లయితే దానికి కొంత హీట్ ఎనర్జీని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం అంటే మనం ఉష్ణాన్ని అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఉష్ణాన్ని అందివ్వడం వల్ల దాని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది, అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక్కడ మనకి ఉష్ణమేమో కారణం అవుతుంది,
ఉష్ణోగ్రత ఫలితం అవుతుంది. ఒక వస్తువుకు మనం ఉష్ణశక్తిని ప్రొవైడ్ చేస్తే దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. లేకపోతే అంటే అది కోల్పోతే కనుక ఉష్ణోగ్రత తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతంకు ప్రసరించడాన్ని ఉష్ణ ప్రసరణ అంటారు. ఉష్ణ ప్రసరణ అంటే ఏంటంటే అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతంకు ప్రసరించడాన్ని ఉష్ణ ప్రసరణ అంటారు. ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావంపై ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత అనేది పరిసరాల ప్రభావంపై ఆధారపడుతుంది అని ఎవరు చెప్పారంటే ఆర్హెచ్ పౌలర్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఆర్హెచ్ పౌలర్ అనే శాస్త్రవేత్త ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావంపై ఆధారపడుతుందని చెప్పడం జరిగింది. పౌలర్ విధానం ప్రకారం ఉష్ణోగ్రత ఒక వ్యక్తి అనుభవించే అనుభూతిని ఉష్ణోగ్రత అంటారు. ఒక వ్యక్తి అనుభవించే అనుభూతిని ఉష్ణోగ్రత అంటే ఎవరు చెప్పడం జరిగిందంటే ఆర్హెచ్ పౌలర్ చెప్పడం జరిగింది. పౌలర్ విధానం ప్రకారం ఉష్ణోగ్రత ఒక వ్యక్తి అనుభవించే అనుభూతిని ఉష్ణోగ్రత అంటారు. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగింపబడు ఉష్ణోగ్రత మాపకంను 16వ శతాబ్దం యందు గెలీలియో అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. గెలీలియో అనే శాస్త్రవేత్త ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను ఉపయోగింపబడు ఉష్ణోగ్రత మాపకంను 16వ శతాబ్దంలో కనుగొనడం జరిగింది. ఉష్ణోగ్రత మాపకం యందు గల కనిష్ట రీడింగ్ని ఉష్ణోగ్రత మాపకంలో ఉండే కనిష్టమైన రీడింగ్ని ఏమంటామంటే అదో స్థిర బిందువు అంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. కనిష్ట రీడింగ్ని ఏమంటారంటే ఊర్ధ్వ స్థిర బిందువు అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఈ విధంగా మనం ఒక క్యాపిలరీ ట్యూబ్ని తీసుకోవడం జరిగింది. దీనిలో ఏం నింపబడి ఉంటుందంటే పాదరసం ఫిక్స్ సిల్వర్ అంటారు. పాదరసంను ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. మనకి క్యాపిలరీ ట్యూబ్ని తీసుకోవడం జరిగింది. దీనిలో పాదరసంను నింపడం జరుగుతుంది. ఇక్కడ ఉష్ణమాపకం యందు కనిష్టమైన రీడింగ్ని ఏమంటారంటే అదో స్థిర బిందువు లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఇది మంచు యొక్క ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే మంచు ఉష్ణోగ్రతను తెలియజేయడం జరుగుతుంది. అదే గరిష్ట రీడింగ్ అయితే ఊర్ధ్వ స్థిర బిందువు అంటారు. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఇదేం తెలియజేస్తుందంటే నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను తెలియజేయడం జరుగుతుంది. ఉష్ణమాపకాలు మరి ఏ ధర్మంపై ఆధారపడి పనిచేస్తుందంటే ఉష్ణమాపకాలు వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచించును అనే నియమంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇవి ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయంటే ఉష్ణమాపకాలు వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచించును అనే నియమంపై ఆధారపడి పనిచేస్తాయి. ఉష్ణమాపకంను స్తూపాకారం యందు నిర్మించడం వలన వాటి సున్నితత్వం సెన్సిటివిటీ పెరుగుతూ ఉండి ఉష్ణోగ్రతను ఖచ్చితంగా నమోదు చేస్తాయి. ఉష్ణోగ్రత మాపకంను స్తూపాకారం యందు నిర్మించడం జరుగుతుంది కదా. ఇది ఎందుకు అలా చేయడం జరిగిందంటే సున్నితత్వం పెరుగుతూ ఉండి ఉష్ణోగ్రతను ఖచ్చితంగా నమోదు చేస్తాయి కాబట్టి ఇక్కడ మనకి స్తూపాకారం యందు నిర్మించడం జరుగుతుంది. టెంపరేచర్ కొలవడానికి ఉపయోగింపబడు ప్రమాణాలు ఇక్కడ మనకి సెల్సియస్, సెంటీగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్, రాయ్మర్ ఈ 4 యూనిట్లు ఉన్నాయి. దీని ప్రకారం మనం చూద్దాం. లోయర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ సెల్సియస్లో అయితే లోయర్ పాయింట్ అయితే 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అయితే 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఫారెన్హీట్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 32 డిగ్రీ ఫారెన్హీట్. అదే ఫారెన్హీట్లో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 212 డిగ్రీ ఫారెన్హీట్. ఇక్కడ కెల్విన్ ప్రకారం అయితే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే -273 కెల్విన్. ఇక్కడ డిగ్రీ అని రాయడం లేదు చూడండి, -273 కెల్విన్. అదే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అయితే 373 కెల్విన్. ఇక్కడ -273 కెల్విన్ అని రాయడం జరిగింది కదా, అంటే ఇది నెగిటివ్ టెంపరేచర్ డివైజ్ ఏది అంటే కెల్విన్. రాయ్మర్ అయితే 0 డిగ్రీ ఆర్ 80 డిగ్రీ ఆర్. ఇక్కడ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అయితే 0 డిగ్రీ ఆర్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అయితే 80 డిగ్రీ ఆర్. ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈక్వల్ పార్ట్స్ అంటే ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్లోంచి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ తీసేస్తే మనకి ఎన్ని ఉన్నాయో ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇక్కడ సెల్సియస్ ప్రమాణం ప్రకారం అయితే 100లోంచి 0 డిగ్రీస్ 100. ఇక్కడ సెల్సియస్ ప్రకారం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి? 100 ఉన్నాయి. అదే ఫారెన్హీట్లో అయితే 180 ఉన్నాయి. ఇక్కడ కెల్విన్ ప్రకారం చూస్తే ఇక్కడ మనకి ఇది నెగిటివ్ టెంపరేచర్ డివైజ్ ఉన్నది. నెగిటివ్ టెంపరేచర్ డివైజ్ అంటే ఏంటి? ఇక్కడ కెల్విన్ ఉష్ణోగ్రతను డిగ్రీల్లో లెక్కించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ -273 కెల్విన్, 373 కెల్విన్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ డిగ్రీ అనేది ఉండదు, కెల్విన్లో డిగ్రీ అనేది ఉండదు. కెల్విన్ ఉష్ణోగ్రతను డిగ్రీల్లో లెక్కించరు. ప్రస్తుతం వాడుకలో లేని ఉష్ణమాపకం రాయ్మర్ ఉష్ణమాపకం. ఇప్పుడు మనకి వాడుకలో లేని ఉష్ణమాపకం ఏంటంటే రాయ్మర్ ఉష్ణమాపకం. ఎందుకంటే దీని ఉష్ణోగ్రత అవధి 0R to 80R పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం మనం ఏమి ఉపయోగిస్తున్నామంటే సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్. రాయ్మర్ అనే ఉష్ణమాపకంను మనం ఉపయోగించడం లేదు. ద్రవం యొక్క ఊర్ధ్వ స్థిర బిందువు అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ను గుర్తించడానికి ఇప్సోమీటర్ అనే పరికరంను ఉపయోగించడం జరుగుతుంది.
ద్రవం యొక్క ఊర్ధ్వ స్థిర బిందువు అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ను గుర్తించడానికి హిప్సోమీటర్ అనే పరికరంను ఉపయోగిస్తారు. ఉష్ణమాపకాల యొక్క సంబంధం ఏ విధంగా ఉందో చూద్దాం. C/100 F-32/180 K-273/100 R/80. ఈ రిలేషన్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. C/100 F-32/180 K-273/100 R/80. సెల్సియస్లో ఉన్న విలువను కెల్విన్ మానంలోకి మార్చడానికి సూత్రం ఏంటంటే, ఇక్కడ మనకి వాల్యూ సెల్సియస్లో ఇస్తే కనుక దాన్ని మనం కెల్విన్లోకి మార్చాలంటే దీనికి గల ఫార్ములా ఏంటంటే K = C+273. అదే కెల్విన్లో ఉన్న విలువను సెల్సియస్లో మార్చడానికి సూత్రం ఏంటంటే C = K-273. ఇక్కడ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే C/100 K-273కి రిలేషన్ చెప్తున్నాం కదా. C/100 K-273. ఇక్కడ మనకి C వాల్యూ కనుక్కోవాలంటే ఏ విధంగా ఉంటుంది, C = K-273. అదే మనకి కెల్విన్లో కావాలంటే K = C+273. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కెల్విన్ని డిగ్రీస్లోకి రాయడం జరగదు. సెల్సియస్లో ఉన్న విలువను ఫారెన్హీట్ మానంలోకి మార్చడానికి సూత్రం ఏంటంటే, ఇక్కడ మనకి సెల్సియస్లో ఒక వాల్యూని ఇచ్చినట్లయితే దాన్ని మనం ఫారెన్హీట్లోకి మార్చాలంటే దీనికి గల సూత్రం ఏంటంటే F = 9C/5 + 32. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. F = 9C/5 + 32. ఇక్కడ మనం ఏ విధంగా కనుక్కోవడం జరుగుతుందంటే C/100 F-32/180 కదా. ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే 18C = 10 × F-32. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే C వాల్యూ ఏ విధంగా వస్తుందంటే C = 5/9 of F-32. అంటే F వాల్యూ ఎంత అంటే 9C/5 + 32. ఫారెన్హీట్లో ఉన్న విలువను సెల్సియస్ మానంలోకి మార్చడానికి సూత్రం ఏంటంటే C = 5/9 F-32. ఫారెన్హీట్లో వాల్యూ ఇస్తే కనుక దాన్ని సెల్సియస్ మానంలోకి మార్చాలంటే దాని ఫార్ములా ఏంటంటే C = 5/9 F-32. సెల్సియస్ మరియు కెల్విన్ల మధ్య గల సంబంధం ఏంటంటే C = K-273. దీనికి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. మంచు యొక్క ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దీన్ని కెల్విన్లో తెలిపినట్లయితే ఇక్కడ మనకి మంచు యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ మనకి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇక్కడ సెల్సియస్లో ఇవ్వడం జరిగింది కదా. దీన్ని కెల్విన్లోకి ఏ విధంగా మార్చడం జరుగుతుందంటే మనకి ఫార్ములా తెలుసు. K = C+273. K = C+273. ఇక్కడ మనకి సెల్సియస్లో ఎంత వాల్యూ ఇవ్వడం జరిగింది, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇవ్వడం జరిగింది. K = 0 + 273 కెల్విన్. అంటే K అంతా 273 కెల్విన్. K = 273 కెల్విన్. దీన్ని డిగ్రీల్లో కొలవడం జరగదు. ఇక్కడ K = 273 కెల్వినే రాయాలి. ఇక్కడ డిగ్రీ కెల్విన్ అని పెట్టకూడదు. నీటి ఆవిరి ఉష్ణోగ్రత మరియు చంద్రుని పైన పగలు సమయంలో ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ మనకి నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎంత అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్. దీన్ని కెల్విన్లో తెలిపినట్లయితే K = 100 + 273. మనకు అప్పుడు K ఎంత అవుతుందంటే 373 కెల్విన్స్. ఆరోగ్యవంతుడైన మానవుని శరీరం యొక్క సగటు ఉష్ణోగ్రత 37 డిగ్రీస్గా భావించిన దీన్ని కెల్విన్లో తెలిపినప్పుడు K = 37 + 273 అంటే 310 కెల్విన్స్. పాశ్చరైజేషన్ ఆఫ్ మిల్క్ సగటు ఉష్ణోగ్రత 67 డిగ్రీస్గా భావించిన దాన్ని కెల్విన్లో తెలిపినప్పుడు K = C+273 కదా. ఇక్కడ మనకి C అంటే ఎంత 67 డిగ్రీ సెంటీగ్రేడ్. పాశ్చరైజేషన్ ఆఫ్ మిల్క్ యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత అంటే 67 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేస్తే K వాల్యూ ఎంత వచ్చిందంటే 340 కెల్విన్స్. గది ఉష్ణోగ్రత వద్ద 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వాయువును -273కు చల్లపరిచినట్లయితే ఆ వాయువులు ద్రవీభవించి ద్రవాలుగా మారుతాయి. ఇక్కడ మనకి రూమ్ టెంపరేచర్ ఎంత అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ ఈ టెంపరేచర్ని -273 డిగ్రీ సెంటీగ్రేడ్కు చల్లపరిచినట్లయితే ఆ వాయువు ద్రవీభవించి ద్రవాలుగా మారుతాయి. ఇక్కడ మనకి ఈ విధంగా -273 డిగ్రీ సెంటీగ్రేడ్కి చల్లబరిచినట్లయితే ఆ వాయువు కాస్త ద్రవీభవించి ద్రవాలుగా మారుతాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రత వద్ద వాయువుల యొక్క ఘనపరిమాణం మరియు పీడనం అనున్నవి శూన్యం అవుతాయి. కెల్విన్లోకి తెలిపినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే K = C+273 కదా. ఇక్కడ C వాల్యూ ఎంత -273 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ -273 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273 ఎంత అవుతుందంటే K వాల్యూ 0 కెల్విన్స్ అవుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద 25 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉన్న వాయువుని -273 డిగ్రీకు చల్లపరిచినట్లయితే ఆ వాయువులు ద్రవీభవించి ద్రవాలుగా మారుతాయి. ఇక్కడ మనకి రూమ్ టెంపరేచర్ అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్, అది గుర్తుపెట్టుకోవాలి.
సెల్సియస్లో మరియు ఫారెన్హీట్లో అనునవి ఏ రీడింగ్ వద్ద ఒకదానితో మరొకటి ఏకీభవిస్తాయి? ఏ రీడింగ్ వద్ద మనకి సెల్సియస్ మరియు ఫారెన్హీట్లు ఉంటాయంటే -40. ఇక్కడ చూద్దాం. ఇక్కడ సెల్సియస్ అంటే ఎఫ్, సెల్సియస్ ఫారెన్హీట్ రెండు కూడా ఎక్స్ అనుకోవాలి. మనకి రిలేషన్ తెలుసు. C-0/100 = F-32/180. ఇక్కడ C = F X కదా. x-0/100 = x-32/180. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ దగ్గర ఏకీభవించడం జరుగుతుందంటే -40°C వద్ద సెల్సియస్ డిగ్రీలు మరియు ఫారెన్హీట్లు ఒకదానితో మరొకటి ఏకీభవించడం జరుగుతుంది. సెల్సియస్ మరియు ఫారెన్హీట్లు అన్నవి ఏ రీడింగ్ వద్ద ఒకదానితో మరొకటి ఏకీభవిస్తాయంటే -40°C రీడింగ్ వద్ద సెల్సియస్ డిగ్రీలు మరియు ఫారెన్హీట్లు ఒకదానితో మరొకటి ఏకీభవిస్తాయి. ఇక్కడ మనకి మెల్టింగ్ పాయింట్ అంటే 0°C, అదే బాయిలింగ్ పాయింట్ అంటే 100°C. మెల్టింగ్ పాయింట్ అంటే ఘనీభవించే ఉష్ణోగ్రత 0°C, మరుగు ఉష్ణోగ్రత అంటే బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 100°C. ఒక ద్రవం యొక్క ఉష్ణోగ్రత 45°C. దీని ఫారెన్హీట్లో మార్చడానికి గల ఫార్ములా మనకు తెలుసు. 9C/5 + 32. ఇక్కడ ద్రవం యొక్క ఉష్ణోగ్రత సెల్సియస్లో ఇవ్వడం జరిగింది 45°C అని. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందంటే 130° ఫారెన్హీట్ రావడం జరిగింది. 45°C ఎంతకి ఈక్వల్ అంటే 113 ఫారెన్హీట్కి ఈక్వల్. ఒక ద్రవం యొక్క ఉష్ణోగ్రత 50°C. దీని యొక్క ఫారెన్హీట్లో విలువ ఎంత? ఇక్కడ మనకి C వాల్యూ ఎంత ఇవ్వడం జరిగిందంటే 50°C ఇవ్వడం జరిగింది. F వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాం? 9C/5 + 32. C వాల్యూ 50°C. 9 × 50/5 + 32. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 122. 50°C ఎంతకి ఈక్వల్ అంటే 122° ఫారెన్హీట్కి ఈక్వల్. మనకి డైరెక్ట్గా 50°C 60°C అని ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మనకి ఇంకో విధంగా కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే ఒక ద్రవం యొక్క చల్లని నీటి ఉష్ణోగ్రతకు సమానమైన ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఎంత అని అడగచ్చు. ఇక్కడ మనకి కోల్డ్ వాటర్ యొక్క ఫారెన్హీట్ ఎంత అని అడుగుతారు. కోల్డ్ వాటర్ను ఫారెన్హీట్లో ఎంతకు సమానమని మనకి క్వశ్చన్ అడగచ్చు. కోల్డ్ వాటర్ అంటే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ వాటర్ అని తీసుకోకూడదు. ఇక్కడ కోల్డ్ వాటర్ అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ అని తీసుకోవాలి. చల్లని నీటి ఉష్ణోగ్రత = గది ఉష్ణోగ్రత. అంటే మనం గది ఉష్ణోగ్రత ఎంత అని చెప్పుకున్నాం ఆల్రెడీ 25°C అని చెప్పుకున్నాం కదా. ఒక ద్రవం యొక్క చల్లని నీటి ఉష్ణోగ్రతకు సమానమైన ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఎంత అంటే గది ఉష్ణోగ్రతను తీసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ వాటర్ అని తీసుకోకూడదు. గది ఉష్ణోగ్రత ఎంత? 25°C. ఇక్కడ F అంటే వాల్యూ ఏంటి? 9C/5 + 32 కదా. 9 × 25/5 + 32. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 77 వస్తుంది. ఇక్కడ మనకి 25°C అంటే 77° ఫారెన్హీట్కి ఈక్వల్. గోరువెచ్చని నీరు యొక్క ఉష్ణోగ్రత ఫారెన్హీట్లో ఎంత? నార్మల్ హాట్ వాటర్ అంటే 40°C. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నార్మల్ హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే 40°C. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే F = 9C/5 + 32 కదా. 40°C అంటే మనకి ఎంత వాల్యూ వస్తుందంటే 104° ఫారెన్హీట్ వస్తుంది. ఇది మరుగు ఉష్ణోగ్రతకు సమానమైన ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఎంత? ఇక్కడ మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 100°C అని. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 100°C = 212° ఫారెన్హీట్. 104° ఫారెన్హీట్ ఉష్ణోగ్రత సెల్సియస్ మానంలో ఎంతకు సమానం? ఇప్పుడు మనం సెల్సియస్ మానంలో ఎంతో మనం చూద్దాం. F = 9C/5 + 32 కదా. దీన్ని Cలోకి మారిస్తే ఎంత అంటే C = 5/9 of F - 32. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 104° ఫారెన్హీట్ = 40°C. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ఫ్యాక్చరైజేషన్ ఆఫ్ మిల్క్ ఇన్ సెల్సియస్ స్కేల్? ఫ్యాక్చరైజేషన్ ఆఫ్ మిల్క్ ఎంత అంటే 67°C. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్చరైజేషన్ ఆఫ్ మిల్క్ = 67°C. ఉష్ణోగ్రత మానాలు. పైరోమీటర్. దీన్ని ఉపయోగించి వస్తువుల ఉష్ణోగ్రతను 3000°C నుండి 3500°C వరకు కొలవచ్చును. పైరోమీటర్ను ఉపయోగించి వస్తువుల ఉష్ణోగ్రతను 3000°C నుండి 3500°C వరకు కొలవచ్చు. ఆప్టికల్ పైరోమీటర్. ఇటువంటి ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించి సూర్యుడు మరియు నక్షత్రముల యందు గల అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవచ్చు. సూర్యుడు మరియు నక్షత్రముల యందు గల అత్యధిక ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏంటంటే ఆప్టికల్ పైరోమీటర్. నక్షత్రం నుండి వచ్చు కాంతి రంగు అనున్నది ఆ నక్షత్రం యొక్క ఉష్ణోగ్రతలను తెలియజేస్తుంది. నక్షత్రం నుండి వచ్చు కాంతి రంగు అనున్నది ఆ నక్షత్రముల యొక్క ఉష్ణోగ్రతలను తెలియజేస్తుంది. పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్ అనునవి ఉష్ణ వికిరణం అను సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. మనం ఉష్ణ ప్రసారాల్లో 3 రకాలని చెప్పుకుంటాం. ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణం ఆధారంగా
పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్ అన్నవి ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి ఉష్ణోగ్రతలను కొలిచినప్పుడు వేడి వస్తువులకు మరియు ఈ ఉష్ణోగ్రత మాపకములకు ఎటువంటి భౌతికమైన స్పర్శ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఉష్ణోగ్రతలను కొలిచినప్పుడు వేడి వస్తువులకు మరియు ఈ ఉష్ణోగ్రత మాపకములకు ఎటువంటి భౌతికమైన స్పర్శ ఉండవలసిన అవసరం లేదు. ఈ టాపిక్ వచ్చినప్పుడు మనం చూద్దాం వివరంగా ఉష్ణీకరణం గురించి. బెక్మెన్ ఉష్ణమాపకం. భిన్నమైన స్వభావములు గల నీటి యొక్క టెంపరేచర్లు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ మనకి బెక్మెన్ ఉష్ణమాపకం దేనికి ఉపయోగపడుతుందంటే భిన్నమైన స్వభావములు గల నీటి యొక్క టెంపరేచర్లు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇటువంటి ఉష్ణోగ్రతలను కొలవడానికి ఈ ఉష్ణోగ్రత మాపకంను వాడతారు. నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏంటంటే బెక్మెన్ ఉష్ణమాపకం. నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం బెక్మెన్ ఉష్ణమాపకం. ఉష్ణ విద్యుత్ ఉష్ణమాపకం. థర్మోకపుల్. సీబెక్ ఫలితం ఆధారంగా పనిచేయు ఈ ఉష్ణోగ్రత మాపకంను యాంటీమోనీ, బిస్మత్ పదార్థములను ఉపయోగించి నిర్మిస్తారు. ఇటువంటి ఉష్ణోగ్రత మాపకం సహాయంతో క్రిమికీటకముల యొక్క ఉష్ణోగ్రతలను 0.025 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఖచ్చితంగా కొలవచ్చు. సీబెక్ ఫలితం ఆధారంగా పనిచేయు ఈ ఉష్ణోగ్రత మాపకంను యాంటీమోనీ, బిస్మత్ పదార్థములను ఉపయోగించి నిర్మిస్తారు. ఉష్ణ విద్యుత్ ఉష్ణమాపకంలో ఇటువంటి ఉష్ణోగ్రత మాపకం సహాయంతో క్రిమికీటకముల యొక్క ఉష్ణోగ్రతలను 0.025 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఖచ్చితంగా కొలవచ్చు. క్రయోథర్మోమీటర్. ఇది లో టెంపరేచర్ని సూచించడం జరుగుతుంది. అతి తక్కువ ఉష్ణోగ్రతను కొలిచే పరికరం క్రయోథర్మోమీటర్. అతి తక్కువ ఉష్ణోగ్రతను కొలిచే పరికరం క్రయోథర్మోమీటర్. అయస్కాంత థర్మోమీటర్. వీటిని ఉపయోగించి పరమశూన్య ఉష్ణోగ్రత వరకు కూడా అంటే -273 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 0 కెల్విన్ వరకు ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలవచ్చును. అయస్కాంత థర్మోమీటర్ వీటిని ఉపయోగించి పరమశూన్య ఉష్ణోగ్రత వరకు కూడా ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలవచ్చు. ఇటువంటి అయస్కాంత పదార్థముల యందు ద్రవ స్థితిలో ఉన్న హీలియం అను వాయువును ఉపయోగిస్తారు. ఇక్కడ ఇటువంటి అయస్కాంత పదార్థం యందు ద్రవ స్థితిలో ఉన్న హీలియం అను వాయువును ఉపయోగించడం జరుగుతుంది. అయస్కాంత థర్మామీటర్ అంటే ఇక్కడ వీటిని ఉపయోగించి పరమశూన్య ఉష్ణోగ్రత వరకు ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలవచ్చు. పరమశూన్య ఉష్ణోగ్రత అనగానే అయస్కాంత థర్మామీటర్ అని గుర్తుపెట్టుకోవాలి. పాదరస ఉష్ణమాపకం. 30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 350 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు. పాదరసం యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే -39 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే బాయిలింగ్ పాయింట్ అయితే 357 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆల్కహాల్ థర్మామీటర్ అయితే అతి శీతల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే -119 డిగ్రీ సెంటీగ్రేడ్. దీని వ్యాకోచం పాదరసం కంటే ఎక్కువ. ఆల్కహాల్ థర్మామీటర్ యొక్క వ్యాకోచం పాదరస థర్మామీటర్ కన్నా ఎక్కువ. ఆల్కహాల్ థర్మామీటరు అతి శీతల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు. ఆల్కహాల్ యొక్క వ్యాకోచం పాదరసం కంటే కూడా ఎక్కువ. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే -119 డిగ్రీ సెంటీగ్రేడ్. వీటిని రంగులు కలిపి వాడవచ్చు, తద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. థర్మామీటర్లో పాదరసంను ఉపయోగిస్తే అది పాదరస థర్మామీటర్, మరి ఆల్కహాల్ను ఉపయోగిస్తే ఆల్కహాల్ థర్మామీటర్. థర్మిస్టర్ థర్మామీటర్ పసిపిల్లల, కీటకాల శరీర ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు. ప్రయోగశాల థర్మామీటర్ పదార్థాల ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ నిరోధక ఉష్ణోగ్రత మాపకంలో రెసిస్టెన్స్ థర్మామీటర్ అంటే లోహంను వేడి చేసినప్పుడు వాటి విద్యుత్ నిరోధం పెరుగుతుంది అను సూత్రం ఆధారంగా ఈ ఉష్ణోగ్రత మాపకంలో పనిచేస్తాయి. కానీ వేరువేరు లోహంల యొక్క విద్యుత్ నిరోధములు వేరువేరుగా ఉంటాయి కదా, కాబట్టి వీటిని ఉపయోగించి ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలుచుట సాధ్యపడదు. వాయు ఉష్ణోగ్రత మాపకంలో ఘన మరియు ద్రవ పదార్థములతో పోల్చినప్పుడు వాయువుల యొక్క ఉష్ణ వ్యాకోచం అన్నది అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతి తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ ఖచ్చితంగా కొలవడానికి ఈ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించవచ్చు. వాయు ఉష్ణోగ్రత మాపకంలో ఘన మరియు ద్రవ పదార్థంతో పోల్చినప్పుడు వాయువుల యొక్క ఉష్ణ వ్యాకోచం అన్నది అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఘన మరియు ద్రవ పదార్థాలతో పోల్చినప్పుడు వాయువుల్లో ఉష్ణ వ్యాకోచం అన్నది అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతి తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ ఖచ్చితంగా కొలవడానికి ఈ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించవచ్చు. ఈ ఉష్ణోగ్రత మాపకం యందు ఏ వాయువునైనా ఉపయోగించవచ్చు, ఎందుకంటే అన్ని వాయువుల యొక్క ఉష్ణ వ్యాకోచములు సమానంగా ఉంటాయి. ఇటువంటి ఉష్ణోగ్రత మాపకములు పరిమాణం యందు చాలా పెద్దదిగా ఉండడం వల్ల వీటిని ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళుట సాధ్యపడదు. 6 గరిష్ట మరియు కనిష్ట ఉష్ణమాపకం. వాతావరణంలోని ఒక రోజు యందు గల గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు. 6 గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత మాపకం వాతావరణంలోని ఒక రోజు యందు గల గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు.
దీన్ని సిక్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీనిలో ఉష్ణమాపక ద్రవాలుగా ఆల్కహాల్, పాదరసంను ఉపయోగిస్తారు. 1922లో లిబియా, ఆఫ్రికాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58°C నమోదైంది. 1922లో లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58°C నమోదైంది. తెలంగాణలో కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల్లో 48°C పైగా ఉష్ణోగ్రతగా నమోదవుతుంది. అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -89°C నమోదైంది. శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత 15°C నుండి 20°C వరకు. మంచు నీరు మంచుగా మారే ఉష్ణోగ్రత 0°C. వాతావరణంలోని ఒక రోజు ఎందుగల గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి 6 గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించడం జరుగుతుంది. బాతిస్కోప్ సముద్ర గర్భం యందు ఉన్న ఉష్ణోగ్రతలను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు. బాతిస్కోప్ సముద్ర గర్భం యందు ఉన్న ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. జ్వరమానిని క్లినికల్ థర్మామీటర్, దీని గురించి చూద్దాం. వైద్య రంగంలో రోగి యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఈ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగిస్తారు. క్లినికల్ థర్మామీటర్ వైద్య రంగంలో రోగి యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఈ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగిస్తారు. ఇందులో ఉష్ణమాపక ద్రవంగా పాదరసంను ఉపయోగిస్తారు. ఇందులో 35°C నుండి 43°C విలువలు మరియు 95°F నుండి 110°F విలువలు గుర్తించబడి ఉంటాయి. ఈ థర్మామీటర్ను శుభ్రపరచుటకు డెటాల్ను ఉపయోగిస్తారు. పాదరస థర్మామీటర్ కంటే ఆల్కహాల్ థర్మామీటర్ శ్రేష్టమైంది. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేయడానికి ఉపయోగించే థర్మామీటర్ ఆల్కహాల్ థర్మామీటర్. జపాన్ మరియు అమెరికా వంటి దేశాల్లో నేడు థర్మామీటర్లో పాదరస వినియోగాన్ని నిషేధించడం జరిగింది. పాదరసం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు మినిమాటా అనే వ్యాధి వస్తుంది. పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి గల కారణాలేంటో మనం చూద్దాం. ఉత్తమ ఉష్ణవాహకం, మెరిసే గుణం, క్విక్ సిల్వర్ అంటాం కదా. ఏకరీతి వ్యాకోచ గుణకం గాజు కంటే 7 రెట్లు ఎక్కువ, గాజుకు అంటుకో. అధిక సాంద్రత 13.6 g/cc. పాదరసంలో ఉండే అసౌకర్యాలు చూద్దాం. అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉపయోగపడదు. పర్యావరణానికి హానికరమైనది. ద్రవ ఉష్ణోగ్రత మాపకములు చూద్దాం. ద్రవ థర్మామీటర్ ద్రవ పదార్థములు వేడి చేసినప్పుడు వాటి ఘనపరిమాణం అన్నది పెరుగుతుంది అనే సూత్రం ఆధారంగా థర్మామీటర్లు పనిచేస్తాయి. ద్రవ పదార్థాలు వేడి చేసినప్పుడు వాటి ఘనపరిమాణం అన్నది పెరుగుతుంది అనే సూత్రం ఆధారంగా థర్మామీటర్లు పనిచేస్తాయి. నీటికి బదులుగా పాదరసం ఉపయోగించడానికి గల కారణాలేంటో చూద్దాం. పాదరసం, నీరు. పాదరసం యొక్క సంకోచన మరియు వ్యాకోచనములు పరస్పరం సమానంగా ఉంటాయి. పాదరసం యొక్క సంకోచన మరియు వ్యాకోచనములు పరస్పరం సమానంగా ఉంటాయి. కానీ నీరు విషయంలో ఈ సంకోచన మరియు వ్యాకోచనములు అసమానంగా ఉంటాయి. పాదరసంలో అయితే పరస్పరం సమానంగా ఉంటాయి. అదే నీరు విషయంలో అయితే సంకోచన, వ్యాకోచనములు అసమానంగా ఉంటాయి. పాదరసం అన్నది థర్మామీటర్ గోడలకు అంటుకొని ఉండదు. ఇక్కడ పాదరసం అన్నది థర్మామీటర్ గోడలకు అంటుకొని ఉండదు. మరి నీరు విషయంలో అయితే పాత్ర గోడలకు అంటుకొని ఉంటుంది. పాదరసం అన్నది స్వభావరీత్యా వెండి వలె మెరవడం వలన రీడింగ్లను ఖచ్చితంగా గుర్తించవచ్చు. పాదరసం ఏమంటామంటే క్విక్ సిల్వర్ అంటారు. ఇది స్వభావరీత్యా వెండి వలె ఉండడం వల్ల, ఇది మెరవడం వల్ల వీటి యొక్క రీడింగ్లను ఖచ్చితంగా గుర్తించడం జరుగుతుంది. కానీ నీరునకు ఎటువంటి రంగు లేకపోవడం వలన రీడింగులను గుర్తించడం వీలు కాదు. మనకు లభించుచున్న ద్రవ పదార్థముల యందు విశిష్టోష్ణం తక్కువగా కలిగి ఉన్న ద్రవ పదార్థం ఏంటంటే పాదరసం మాత్రమే. కాబట్టి ఈ ద్రవ పదార్థం తొందరగా వేడెక్కి మరియు తొందరగా చల్లబడుతుంది. పాదరసం అన్నది తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది. మనకు లభించు ద్రవ పదార్థముల యందు నీటి యొక్క విశిష్టోష్ణం గరిష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లబడుతుంది. నీరు అయితే ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లబడుతుంది. అదే పాదరసం అయితే తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది. విశిష్టోష్ణం అంటే ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒక ద్రవ్యరాశి m ద్రవ్యరాశి గల ఒక వస్తువుని తీసుకోవడం జరిగింది. దీనికి మనం కొంత హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Q ఉష్ణరాశిని Qతో సూచించడం జరుగుతుంది కదా. హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది m ద్రవ్యరాశి గల ఒక వస్తువుకి. ఇది 1 kg ఉందని మనం అనుకుందాం. ఈ వస్తువు యొక్క తొలి ఉష్ణోగ్రత ఎంత అంటే T1°C. ఇక్కడ మనకి T1°C అంటే మనం రూమ్ టెంపరేచర్ అని తీసుకోవడం జరుగుతుంది.
ఉష్ణ శక్తిని Q ఆ వస్తువుకు ఇచ్చినట్లయితే తుది ఉష్ణోగ్రత T2కు చేరుకుంటుంది. ఇక్కడ మనకి ఒక వస్తువుని తీసుకోవడం జరుగుతుంది. ఎంత ద్రవ్యరాశి గల ఒక వస్తువు, ఇది 1 kg ఉందని మనం అనుకుందాం. ఇది ఫస్ట్ ఎంత టెంపరేచర్ ఉంటుందంటే T1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే రూమ్ టెంపరేచర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ వస్తువుకి మనం హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తే ఇది ఎంతకు చేరుకుంటుందంటే T2 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరుకుంటుంది. ఆ వస్తువుకి ఉష్ణశక్తిని ఇచ్చినట్లయితే తుది ఉష్ణోగ్రత T2 డిగ్రీ సెంటీగ్రేడ్కు చేరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి T1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్గా తీసుకున్నాం, అంటే రూమ్ టెంపరేచర్గా తీసుకోవడం జరిగింది. మరి T2 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 85 డిగ్రీస్కి చేరుకుందని మనం అనుకుందాం. T2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 85 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు మనకి ఎంత చేంజ్ ఉందో చూద్దాం. డెల్టా T అంటే ఇక్కడ ఎంత టెంపరేచర్లో చేంజ్ ఉందో చూద్దాం. 85లోంచి 25 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. డెల్టా T అంటే T2 మైనస్ T1. ఇక్కడ డెల్టా T అంటే ఎంత వచ్చింది? 60 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు మనకి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీని యొక్క ద్రవ్యరాశి పెంచి చూద్దాం. m ద్రవ్యరాశి గల ఒక వస్తువు 1 kgని తీసుకున్నాం కదా, ఇక్కడ 2 kgs ఉండేలాగా ఒక వస్తువుని తీసుకోవడం జరిగింది. దీనికి కూడా హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇది T2 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరుకోవడం జరుగుతుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరిగినప్పుడల్లా వస్తువు గ్రహించుకునే ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరిగినప్పుడల్లా ఇక్కడ 1 kg తీసుకున్నాం, ఇక్కడ 2 kgలు తీసుకున్నాం. ద్రవ్యరాశి పెరిగినప్పుడు వల్ల దీని యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీనికి మనం ఎలా చెప్పొచ్చు అంటే ద్రవ్యరాశి పెరిగినప్పుడల్లా వస్తువు గ్రహించుకునే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక్కడ ద్రవ్యరాశి ఉష్ణోగ్రత రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి కదా, అనులోమానుపాతంలో ఉన్నాయి. ద్రవ్యరాశి పెరిగినప్పుడల్లా ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఒకవేళ ద్రవ్యరాశి పెరిగితే ఉష్ణోగ్రత పెరుగుతుంది, ద్రవ్యరాశి తగ్గితే ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇక్కడ చెప్పొచ్చు అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరిగితే దాని యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఒక వస్తువు యొక్క మాస్ పెరిగితే దాని యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పొచ్చు అంటే ఉష్ణోగ్రత ద్రవ్యరాశి రెండు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఉష్ణోగ్రత మరియు ఉష్ణం అనులోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ మనకి ఉష్ణంను పెంచే కొద్దీ కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది కదా, ఉష్ణంని ఎంతైతే పెంచుతామో దాని యొక్క ఉష్ణోగ్రత కూడా అంతే పెరుగుతుంది. ఈ విధంగా ఉష్ణం పెరిగితే ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఏమంటామంటే అనులోమానుపాతంలో ఉందని అంటాం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందని అంటాం. ఇక్కడ ద్రవ్యరాశి ఉష్ణోగ్రత అనులోమానుపాతంలో ఉన్నాయి. ఇక్కడ మాస్ని పెంచి కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది, మాస్ తగ్గిస్తే టెంపరేచర్ తగ్గుతుంది. అదేవిధంగా ఉష్ణము ఉష్ణోగ్రత కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే Q is directly proportional to M, Q is directly proportional to delta T. అంటే Q is directly proportional to M delta T. Q is directly proportional to M delta T. Q is equal to S into M delta T. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తీసేసి ఒక కాన్స్టెంట్ని పెట్టడం జరుగుతుంది కదా. ఇక్కడ S అంటే ఏంటంటే విశిష్టోష్ణం, అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గివెన్ మెటీరియల్. Q is equal to S into M delta T. ఇప్పుడు Sని ఎలా ఫైండ్ చేస్తాం? S is equal to Q by M delta T. విశిష్టోష్ణం అంటే ఏంటంటే Q by M delta T. ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు ఒక వస్తువుని తీసుకోవడం జరుగుతుంది, దాని యొక్క ద్రవ్యరాశి M అంటే 1 kg వస్తువుని తీసుకోవడం జరుగుతుంది. దీనికి మనం హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దీని యొక్క టెంపరేచర్ ఏ విధంగా ఉంటుందంటే రూమ్ టెంపరేచర్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దీనికి హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం వల్ల ఇది T2 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా మనం 2 kgs ఉన్న ఒక వస్తువుని తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఫస్ట్ టెంపరేచర్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ రూమ్ టెంపరేచర్గా తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా మనం హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ద్రవ్యరాశి పెరిగే కొద్దీ ఉష్ణ శక్తిని ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 kg ఉంటే 4 క్యాలరీ ఎనర్జీని ఇవ్వడం జరిగింది, అదే 2 kg ఉంటే 8 క్యాలరీ ఎనర్జీని ఇవ్వడం జరిగింది. పెరిగే కొద్దీ దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత మరియు ఉష్ణం కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. ఉష్ణంను పెంచి కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. Q is directly proportional to M, Q is directly proportional to delta T. ఇక్కడ Q is equal to ఏమవుతుందంటే S into M delta T. S అంటే ఏంటంటే విశిష్టోష్ణం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గివెన్ మెటీరియల్. S అంటే ఇక్కడ ఏంటి? Q by M into delta T. విశిష్టోష్ణం అంటే మామూలుగా డెఫినేషన్ చూద్దాం. ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణశక్తిని విశిష్టోష్ణం అంటారు. M ద్రవ్యరాశి గల ఒక వస్తువుకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన ఉష్ణశక్తిని విశిష్టోష్ణం అంటారు. విశిష్టోష్ణం అన్నది అన్ని ఘన ద్రవ వాయు పదార్థాలకు గల ఒక స్వాభావిక ధర్మం. ఇక్కడ విశిష్టోష్ణం అన్నది ఒక స్వాభావిక ధర్మం. ఘన ద్రవ వాయు పదార్థాలన్నింటిలో కూడా ఈ విశిష్టోష్ణం అన్నది ఉంటుంది.
ఆయా పదార్థముల స్వభావం బట్టి విశిష్టోష్ణం విలువ వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విలువ ఉంటుంది విశిష్టోష్ణం విలువ. విశిష్టోష్ణంను కనుగొనే పరికరం ఏంటంటే కెలోరీమీటర్. ఇక్కడ S ఏంటి Q/m ΔT. విశిష్టోష్ణంను కనుగొనే పరికరం ఏంటంటే కెలోరీమీటర్. దీని యొక్క CGS ప్రమాణం ఏ విధంగా ఉంది, MKS ప్రమాణం ఏ విధంగా ఉంది, SI ప్రమాణం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మనకి S అంటే ఏంటో తెలుసు, Q/m ΔT మనం ఆల్రెడీ చూసాం. CGS ప్రమాణం ప్రకారం Qకి ప్రమాణం ఏంటంటే క్యాలరీ, అదే MKS ప్రకారం అయితే కిలో క్యాలరీ, SI ప్రమాణం అయితే జౌల్. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కదా Q/m ΔT S అంటే. ఇక్కడ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ఇక్కడ ప్రమాణాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం. CGS ప్రమాణం అయితే ఇక్కడ Q అంటే క్యాలరీ, M అంటే మాస్ కదా, మాస్ అంటే గ్రామ్స్లో తీసుకోవడం జరుగుతుంది CGS ప్రకారం. ΔT అంటే టెంపరేచర్, డిగ్రీ సెంటీగ్రేడ్. CGS ప్రమాణం ఏంటి క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్. అదే MKS ప్రమాణం అయితే కిలో క్యాలరీ పర్ కేజీ డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ Q అంటే కిలో క్యాలరీ, M అంటే కేజీ డిగ్రీ సెంటీగ్రేడ్. SI ప్రమాణం అయితే జౌల్. ఇక్కడ Q ప్రమాణం ఏంటి జౌల్, Mకి ప్రమాణం ఏంటి కేజీ. ΔT అంటే ఇక్కడ కెల్విన్. SI ప్రమాణం ఏంటి టెంపరేచర్కి కెల్విన్. సో SI ప్రమాణం జౌల్ పర్ కేజీ కెల్విన్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1. కెలోరీమీటర్ పనిచేయు సూత్రం ఒక పదార్థం కోల్పోయిన ఉష్ణశక్తి మరొక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తికి సమానం. ఇక్కడ ఒక పదార్థం కోల్పోయిన ఉష్ణశక్తి మరొక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తికి సమానం. వీటికి అత్యధిక విశిష్టోష్ణం ఉంది కదా, వీటిని యంత్రాలను చల్లబరచడానికి, కేంద్రక రియాక్టర్లలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి చల్లని నీటిని వాడతారు. అత్యల్ప విశిష్టోష్ణం గల పదార్థం ఏంటంటే సీసం, రాగి. అత్యధిక విశిష్టోష్ణం గల ఘన పదార్థం ఏంటంటే అల్యూమినియం. ఘన ద్రవ వాయువుల్లో అత్యధిక విశిష్టోష్ణం కలది హైడ్రోజన్. ఘన ద్రవ వాయువుల్లో అత్యధిక విశిష్టోష్ణం కలది హైడ్రోజన్. ఒక పదార్థం త్వరగా వేడెక్కుతుందా ఆలస్యంగా వేడెక్కుతుందా అనే అంశం దాని యొక్క విశిష్టోష్ణంపై ఆధారపడి ఉంటుంది. ఒక పదార్థం త్వరగా వేడెక్కుతుందా త్వరగా చల్లారుతుందా అనేది దేనిపై ఆధారపడుతుందంటే విశిష్టోష్ణంపై ఆధారపడుతుంది. మంచు కొండలు త్వరగా కరగడానికి కారణం ఏంటంటే మంచు విశిష్టోష్ణత తక్కువగా ఉండడం. అనువర్తనాలు చూద్దాం దీనికి సంబంధించి. వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్న నీరు విశిష్టోష్ణాన్ని గ్రహించడం. భూమిపై ఉన్న ఉష్ణ భండారాలు సముద్రాలు. వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా స్థిరంగా ఉంచడానికి, వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్న నీరు విశిష్టోష్ణాన్ని గ్రహించడం. భూమిపై ఉన్న ఉష్ణ భండాగారాలు సముద్రాలు. ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసిన పుచ్చకాయ మిగతా ఫలాలతో పోలిస్తే చాలా ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ పుచ్చకాయని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీస్తే ఇక్కడ మిగతా ఫలాలతో పోలిస్తే ఎక్కువ సమయం పాటు చల్లగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే దీనిలో ఎక్కువ శాతం నీరు ఉండడం మరియు నీటి విశిష్టోష్ణత విలువ మనకు తెలుసు కదా 1. నీటి యొక్క విశిష్టోష్ణత విలువ అధికంగా ఉండడం. నీటి యొక్క గుణం ఏంటి, తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లబడదు. సో ఇది చల్లబడడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మిగతా ఫలాలతో పోలిస్తే ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని కలిగి ఉంటుంది. పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఏంటంటే నీటి విశిష్టోష్ణత ఎక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల. ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసిన పుచ్చకాయ మిగతా ఫలాలతో పోలిస్తే ఎక్కువ సమయం పాటు చల్లగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీటికి ఉన్న స్వభావం ఏంటంటే తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లారదు. కాబట్టి ఇది ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని కలిగి ఉంటుంది. సమోసా లోపల పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువగా ఉండడం వల్ల అవి బయట కన్నా వేడిగా ఉంటాయి. ఇక్కడ సమోసా లోపల విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఇక్కడ బయట కన్నా కూడా లోపల వేడిగా ఉంటుంది. విశిష్టోష్ణం ఆధారపడే అంశాలు ఏంటో మనం చూద్దాం. పదార్థం యొక్క పరిమాణంపై ఆధారపడుతుంది, పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడుతుంది, పదార్థం యొక్క లక్షణంపై ఆధారపడుతుంది, ఉష్ణోగ్రతలో పెరుగుదలపై కూడా ఆధారపడుతుంది. ఇక్కడ విశిష్టోష్ణం ఆధారపడే అంశాలు ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్, స్టేట్ ఆఫ్ మెటీరియల్, ఎనర్జీ ఆఫ్ ది మెటీరియల్. పదార్థం యొక్క పరిమాణంపై ఆధారపడుతుంది, పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడుతుంది, పదార్థం యొక్క లక్షణంపై ఆధారపడుతుంది, ఉష్ణోగ్రతలో పెరుగుదలపై కూడా ఆధారపడుతుంది. ఉష్ణ వ్యాకోచం, థర్మల్ ఎక్స్పెన్షన్, దీని గురించి మనం చూద్దాం. ఘన ద్రవ వాయు పదార్థాలు వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి, చల్లార్చినప్పుడు సంకోచిస్తాయి. ఘన ద్రవ వాయు పదార్థాలు వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి, చల్లార్చినప్పుడు సంకోచిస్తాయి. వాయువులలో
ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది. వాయువులలో ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది. ద్రవాలలో తక్కువగా ఉంటుంది. ఘన పదార్థాల్లో చాలా తక్కువగా ఉంటుంది. వాయువుల్లో ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది. ద్రవాల్లో తక్కువగా ఉంటుంది. అదే ఘన పదార్థాల్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఘన పదార్థాల్లో ఉష్ణ వ్యాకోచం ఎక్స్పెన్షన్ ఆఫ్ సాలిడ్స్ చూద్దాం. ప్రతి ఘన పదార్థం యందు ద్రవ్యరాశి అనున్నది 3 అక్షాంశాల వెంబడి విభజించబడి ఉంటుంది. అనగా x అక్షం పొడవు, y అక్షం వెడల్పు, z అక్షం ఎత్తుల యందు ద్రవ్యరాశి ఉంటుంది. ఇది m అనే ఒక వస్తువు అనుకుంటే ఇక్కడ m ద్రవ్యరాశి గల ఒక వస్తువును తీసుకోవడం జరిగింది. దీనికి x అనే అక్షం, y అనే అక్షం, z అనే అక్షం ఉంటుంది. ఇక్కడ దీనికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి అణువుల మధ్య గల బంధ దూరం మారడం వలన కొన్ని పదార్థాలు వ్యాకోచించడం లేదా సంకోచించడం అన్నవి జరుగుతుంది. ఘన పదార్థాలు వేడి చేస్తే వాటి అణువుల మధ్య బంధ దూరం మారుతుంది. దాని వలన కొన్ని పదార్థాలు వ్యాకోచించడం లేదా సంకోచించడం అన్నవి జరుగుతుంది. ఘన పదార్థాల్లో వ్యాకోచాన్ని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. వ్యాకోచించడాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే దైర్ఘ్య వ్యాకోచ గుణకం, విస్తీర్ణ వ్యాకోచ గుణకం, ఘనపరిమాణ వ్యాకోచ గుణకం. ఇక్కడ ఘన పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచించడం లేదా సంకోచించడం జరుగుతుంది కదా. అది ఎందుకు జరుగుతుందంటే వేడి చేసినప్పుడు వాటి యొక్క అణువుల మధ్య గల బంధ దూరం మారడం వలన అవి వ్యాకోచించడం లేదా సంకోచించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఘన పదార్థాల్లో వ్యాకోచాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే దైర్ఘ్య వ్యాకోచ గుణకం, విస్తీర్ణ వ్యాకోచ గుణకం, ఘనపరిమాణ వ్యాకోచ గుణకం. అంటే కోషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్, కోషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పెన్షన్, కోషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పెన్షన్. కోషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ అంటే ఆల్ఫాతో సూచించడం జరుగుతుంది. కోషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పెన్షన్ అంటే బీటాతో సూచించడం జరుగుతుంది. కోషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పెన్షన్ అంటే గామాతో సూచించడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూద్దాం కోషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ గురించి చూద్దాం. ఆల్ఫా ఇక్కడ ఏంటంటే ఘన పదార్థాల్లో అణువులు చాలా దగ్గరగా బంధించబడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఘన పదార్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనిలోని అణువులు చాలా దగ్గరగా బంధించబడి ఉంటుంది. ఇక్కడ మనకి అణువుల మధ్య దూరం చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఘన పదార్థాల్లో అణువులు చాలా దగ్గరగా బంధించబడి ఉంటుంది. ఈ విధంగా బంధించబడి ఉంటుంది ఘన పదార్థాల్లో అణువుల మధ్య దూరం. ఆల్ మాలిక్యూల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఘన పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ఈ విధంగా ఉన్న ఘన పదార్థాన్ని వేడి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఘన పదార్థం ఏ విధంగా ఉందంటే L1 అనే లెంత్ ఉంది, T1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే మనం రూమ్ టెంపరేచర్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి మనం హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం వల్ల దీని యొక్క లెంత్లో చేంజ్ వస్తుంది, అదేవిధంగా టెంపరేచర్లో కూడా చేంజ్ వస్తుంది. లెంత్ అంటే ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది కదా, L2కి చేరుకోవడం జరిగింది. టెంపరేచర్ కూడా T1 డిగ్రీ నుండి T2 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనకి లెంత్లో వచ్చే మార్పు ఉంది. దీన్ని ఏమంటామంటే కోషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ అంటే ఒక ఘన పదార్థాన్ని తీసుకోవడం జరిగింది, దీన్ని వేడి చేయడం వల్ల దీని యొక్క లెంత్లో చేంజ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే కోషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ అంటారు. ప్రమాణ పొడవు గల కడ్డీ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచినప్పుడు దాని పొడవులో పెరుగుదలను ఆ పదార్థ దైర్ఘ్య వ్యాకోచ గుణకం అంటారు. ఇక్కడ మనకి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచినప్పుడు దాని పొడవులో అంటే ఇక్కడ లెంత్లో వచ్చింది మార్పు. ఈ విధంగా లెంత్లో పెరుగుదలను ఆ పదార్థ దైర్ఘ్య వ్యాకోచ గుణకం అంటారు. ఇక్కడ లెంత్లో చేంజ్ ఉంది. లెంత్లో చేంజ్ ఏ విధంగా చెప్తామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L2 - L1/L1, L2 - L1/L1. ఇక్కడ ఇనిషియల్ లెంత్ అంతా L1, దీంతో మనం కంపేర్ చేయడం జరుగుతుంది. L2 - L1/L1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L2 - L1/L1 ఇంటూ T2 - T1. అంటే ఆల్ఫా అంటే మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇక్కడ లెంత్లో చేంజ్ అంటే ΔL/L1 ఇంటూ ΔT టెంపరేచర్లో చేంజ్. ఇక్కడ ఏం ఎఫెక్ట్ అయిందంటే ఓన్లీ లెంత్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. కోషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పెన్షన్ బీటా, దీని గురించి మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఘన పదార్థం వేడి చేసినప్పుడు ఏదైనా 2 అక్షముల వెంబడి వ్యాకోచించినట్లయితే దాన్ని ఏరియల్ ఎక్స్పెన్షన్ అంటారు. మనం ఫస్ట్ చూసిన దాంట్లో లెంత్ మాత్రమే ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే లెంత్ బ్రెడ్త్ 2 కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 2 అక్షముల వెంబడి వ్యాకోచించినట్లయితే దాన్ని ఏమంటారంటే ఏరియల్ ఎక్స్పెన్షన్ అంటారు. ఇక్కడ ఏరియాలో ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది అంటే లెంత్ బ్రెడ్త్ రెండింటిలో కూడా చేంజ్ ఉంటుంది. ఈ విధంగా ఉండడాన్ని ఏమంటామంటే కోషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పెన్షన్ అంటారు. ఘన పదార్థాలు వేడి చేసినప్పుడు ఏదైనా 2 అక్షముల వెంబడి వ్యాకోచించినట్లయితే ఇక్కడ లెంత్ పరంగాను చేంజ్ అవుతుంది, బ్రెడ్త్ పరంగాను చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఉన్న ఈ పదార్థం వేడి చేసినప్పుడు A2కి చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా లెంత్లో చేంజ్ వస్తుంది, బ్రెడ్త్లో కూడా చేంజ్ వస్తుంది.
లెంత్ పరంగా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది, అదేవిధంగా బ్రెడ్ పరంగా కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా A1 ఉన్న ఈ పదార్థం A2కి చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా A1 నుంచి A2కి చేరింది కాబట్టి దీన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటారు. ఇక్కడ ఏరియాలో చేంజ్ వచ్చింది, దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటారు. దీన్ని బీటాతో సూచించడం జరుగుతుంది. ప్రమాణ వైశాల్యం గల పలక ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు పెంచినప్పుడు దాని వైశాల్యంలో పెరుగుదలను ఆ పదార్థ విస్తీర్ణ వ్యాకోచ గుణకం అంటారు. ఇక్కడ మనలో మార్పు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎలా చేస్తామంటే బీటా ఈజ్వల్ టు A2 మైనస్ A1 బై A1 ఇంటూ T2 మైనస్ T1. ఇక్కడ చేంజ్ దేంట్లో ఏరియాలో, ఇక్కడ డెల్టా A బై A1 ఇంటూ డెల్టా T. బీటా ఈజ్వల్ టు డెల్టా A బై A1 ఇంటూ డెల్టా T. ఇక్కడ మన 2 ఫ్యాక్టర్స్ ఏంటవి, లెంత్ బ్రెడ్త్, ఈ రెండు కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం బీటా ఎలా తీసుకోవచ్చు అంటే 2 అని తీసుకోవాలి. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ రెండు ఎక్స్పాండ్ అయినాయి కాబట్టి బీటా అంటే 2. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పెన్షన్ గామా ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఒక ఘనపరిమాణం వేడి చేసినప్పుడు అన్ని దిశల యందు వ్యాకోచిస్తే దాన్ని వాల్యూమ్ ఎక్స్పెన్షన్ అంటారు. ఈ విధంగా మనం ఒక పదార్థాన్ని తీసుకుంటే దాన్ని మనం హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తే దాని యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఈ మూడింటిలో కూడా చేంజ్ వస్తుంది. ఈ విధంగా రావడాన్ని ఏమంటామంటే వాల్యూమ్ ఎక్స్పెన్షన్ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పెన్షన్ దీన్ని గామాతో సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఘనపరిమాణాన్ని వేడి చేసినప్పుడు అన్ని దిశల యందు వ్యాకోచిస్తే దాన్ని ఏమంటారంటే వాల్యూమ్ ఎక్స్పెన్షన్ అంటారు. అంటే రూమ్ టెంపరేచర్ తీసుకోవాలి. V1 అంటే ఫస్ట్ మనం ఘనపరిమాణానికి వేడి చేయకముందు V1 ఉంది, దీన్ని వేడి చేసిన తర్వాత అది V2కి చేరుకోవడం జరిగింది. ప్రమాణ ఘనపరిమాణం గల వస్తువు ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు పెంచినప్పుడు దాని ఘనపరిమాణంలో పెరుగుదలను ఆ పదార్థ ఘనపరిమాణ వ్యాకోచ గుణకం అంటారు. ఇక్కడ వస్తువును వేడి చేసినప్పుడు అంటే ఉష్ణోగ్రతను పెంచినప్పుడు 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు పెంచినప్పుడు దాని ఘనపరిమాణంలో పెరుగుదలను ఆ పదార్థ ఘనపరిమాణ వ్యాకోచ గుణకం అంటారు. ఇక్కడ గామా అంటే ఏంటంటే V2 మైనస్ V1 బై V1 ఇంటూ T2 మైనస్ T1. ఇక్కడ ఘనపరిమాణంలో చేంజ్ వచ్చింది కదా, V2 మైనస్ V1 బై V1 ఇంటూ T2 మైనస్ T1. గామా అంటే ఏమని రాయొచ్చు, డెల్టా V బై V1 ఇంటూ డెల్టా T. హియర్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్స్పాండెడ్. ఇక్కడ ద రేషియో ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా. ఆల్ఫా బై 1 ఈజ్ టు బీటా బై 2 ఈజ్ టు గామా బై 3. ఇక్కడ మనకి ఆల్ఫాలో 1 ఫ్యాక్టర్ ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది, బీటాలో 2 ఫ్యాక్టర్స్ ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది, గామాలో 3 ఫ్యాక్టర్స్ ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3. దీన్ని బేస్ చేసుకుని మనం ఆల్ఫా బీటా గామా వాల్యూస్ని ఫైండ్ చేయొచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2. అదే ఇక్కడ మనకి బీటా వాల్యూ ఫైండ్ చేయాలంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. బీటా వాల్యూ ఎంత అంటే 2 ఆల్ఫా. బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు గామా బై 3. దీన్ని బట్టి మనం 2 గామా ఈజ్ ఈక్వల్ టు 3 బీటా అని ఫైండ్ చేయొచ్చు. దీన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్.